రాజేశ్వరి ఇచ్చయ్య. ఈరోజు మరొక కార్యక్రమం మీ భూమి మీరు హక్కుని ఎన్నికల్లో నేను పర్యటనకు వచ్చినప్పుడు కూడా చెప్పాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఇటువంటి దగాకోరు పాస్ పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో మన రైతులకు ఇస్తే ఇవి చల్లవు, వీటికి భద్రత లేదు, ఏ ప్రభుత్వ అధికారి కూడా దీన్ని ఆమోదించరని చెప్పి ఆనాడే నేను చెప్పడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల భూములను జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు దోచుకోవడానికి చేసినటువంటి ఒక కుట్ర అని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ముద్ర లేదు, ఆయన ఫోటో, ఆయన నవరత్నాలు లోపల తీసుకొని చూద్దాం. లబ్ధిదారుని ఫోటో, మిగతా ఎన్ని ఆయన ఫోటోలు. ఎవరికి ఇచ్చింది ఈ పాస్ పుస్తకం? ఒకసారి మీరు ఆలోచించండి. రైతులుగా మీ పాస్ పుస్తకం అయితే మీ ఆధారాలు ఉండాలి, కానీ నేను మంత్రిని నా ఫోటో వేసుకుంటే ఏం లాభం? కేవలం మిమ్మల్ని మోసం చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ విధంగా ఎంతమందికి ఇచ్చారో తెలుసా? 95 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే 35 లక్షల మందికి 3 నెలల్లో పాస్ పుస్తకాలు పనిచేసింది ఆ ప్రభుత్వం. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది కాబట్టి రాష్ట్రంలో రైతాంగం అంతా చిక్కుబాటు, రైతాంగం అంతా ఏకమై ఈ పాస్ పుస్తకాలకి చెల్లు చీటీ ఇచ్చి కూటమి నాయకత్వాన్ని గెలిపించారు. గతంలో ఆయన 151 స్థానాల్లో గెలిపిస్తే ఇప్పుడు 164 స్థానాల్లో కూటమి నాయకత్వాన్ని గెలిపించింది ఈ రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం అని చెప్పి నేను చేస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒక నిర్ణయం చేస్తే కొత్త పాస్ పుస్తకాల్లో ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉండాలి, ప్రభుత్వం యొక్క ఆధారాలు ఉండాలి, ఆ రైతు ఫోటో ఉండాలి, రైతు భూమి ఉండాలి, రైతు భూమికి సంబంధించిన సర్వే నెంబర్ ఉండాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, లేకుంటే నేను మంత్రిగా ఉన్న నా ఫోటోలో వేసుకుంటానంటే ఇది చెల్లదు అని చెప్పి చట్టాన్ని రద్దు చేసి కొత్త రైతు చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 3 నెలల్లో 35 లక్షల మందికి ఇటువంటి దొంగ పాస్ పుస్తకాలు ఇచ్చిన ప్రభుత్వం అదైతే ఇలా ఇప్పటికీ 20 నెలలైంది. మేము అధికారంలోకి వచ్చి చట్టాన్ని రద్దు చేసి ఒక్కొక్క గ్రామం చేసుకుంటూ వస్తే ఇప్పటికీ 23 లక్షల పాస్ పుస్తకాలు కొత్తని తయారు చేసి 20 నెలలు పట్టింది మాకు. ఇంకా 95 లక్షల మందికి ఇవ్వాలి, ఇంకా 75 లక్షల మంది మిగిలి ఉన్నారు. అందుకని ఇది ఒక్క రోజులో పూర్తయ్యే సమస్య కాదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి రైతుకి ఒక గుర్తింపు ఉండాలి. ఇది మాది ఈ భూమి అనేటువంటి సంతోషంగా గుండెల మీద చేయబెట్టుకుని ఆ రైతు ఇంటిలో నిద్రపోవాలి అని చెప్పి ఆలోచనతో మీరు ప్రయత్నం చేస్తూ ఈ పాస్ పుస్తకాలన్నింటినీ కరెక్ట్ చేసి ఏ రైతు పాస్ పుస్తకం ఆ రైతుకి ఇవ్వడానికి ఇవాళ మేము చేసినటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు మేము కొన్నే ఇవ్వగలిగాం, ఇంకా ఇవ్వాలి. సమయం చాలని ఈ 5 సంవత్సరాలు కూడా ఒక్కొక్క గ్రామం రీసర్వే చేస్తూ ఏ రైతు పుస్తకాన్ని ఆ రైతుకి అందించడంలో ఇవాళ అన్నారెడ్డిపాలెం గ్రామంలో ఇప్పటి వరకు మన సంఘం మండలంలో దండాల కంటే 178 ఇస్తే కొత్తగా 178 ఇచ్చిన 5 తప్పులు ఉన్నాయని మళ్ళీ వాటిని తీసుకొని కొత్తలు సవరిస్తున్నాం. అలాగే మత్తాపురం గ్రామంలో 291 ఇస్తే ఒక పాస్ పుస్తకం తప్పు వచ్చింది, అయినా కూడా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ ఇస్తున్నాం. ఇవాళ అన్నారెడ్డిపాలెం గ్రామంలో 789 రైతు పాస్ పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ దొంగ పాస్ పుస్తకాలు లేవు మీ దగ్గర. 789 ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ఉంటే 481 కరెక్ట్గా ఉన్నాయని చెప్పి తెలిసి ఇవాళ 481 పాస్ పుస్తకాలు ఇస్తున్నాం.
308 పాస్ పుస్తకాల్లో ఇంకా చిన్న చిన్న కరెక్షన్లు ఉన్నాయి. పాస్ పుస్తకాన్ని చూడండి రైతులందరూ. వీళ్ళ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, పవన్ కళ్యాణ్ అయితే ఆ ఫోటోలు ఎక్కడా లేదు. కేవలం ప్రభుత్వం రాజముద్ర ఉంది. లబ్ధిదారులైనటువంటి కొండూరు బాబావతమ్మ ఇదేనా పేరు, బాబావతమ్మ గారి పేరుతో ఆయన ఫోటో ఉంది. ఈ అంతులు చూడండి, అంతుల్లో కూడా ప్రభుత్వం మనోగ్రామం ఉంటుంది. ఇది తిరిగితే కలగదు, కడిగితే పోదు, ఎండకు ఎండదు. ఎన్ని చేసినా నువ్వు ఏదన్నా మంటల్లో వేస్తే కాలిపోయే ఎక్కడన్నా జరిగితే తప్ప ఈ మోనోగ్రామ్ చనిపోదు. ఇది ఒక్క మొదటి పేజీలోనే కాదు, ప్రతి పేజీలో ఇది రైతులకు ఇచ్చే భరోసా. దీన్ని రాజముద్రతో కూడుకున్నటువంటి రైతు హక్కు పత్రం అంటారు. కానీ ఈ దోపిడీ సామ్రాజ్యానికి పెట్టినటువంటి పుస్తకాలు ఇవి దోచుకోవడానికే తప్ప రైతులకు మేలు చేయాలన్న ఆలోచన లేనటువంటి గత ప్రభుత్వం. క్యూఆర్ కోడ్ పెట్టి ఇవ్వడం జరిగింది. క్యూఆర్ కోడ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గ్రామాల్లో. క్యూఆర్ కోడ్ అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదేమో కానీ వాళ్ళందరికీ తెలుసు. అందుకని ఈ క్యూఆర్ కోడ్ లో ఏముందంటే ఈ ప్లాన్ ఆమె భూమి ఎంతుందో తెలుస్తుంది. ఒకవేళ ఈ బాబావతమ్మ గారి బిడ్డలు అమెరికాలో ఉంటే ఈ క్యూఆర్ కోడ్ లో వాళ్ళ ఫోన్లో కానీ పెట్టుకోగలిగితే అక్కడి నుంచే చూడొచ్చు తన తల్లి భూమి ఎంత ఉందని. ఇది ప్రభుత్వ విధానం, రైతుకి ఇచ్చే భరోసా. ఏదైతే మన దగ్గర డబ్బు ఉందో 10 రూపాయలు, 20 రూపాయలు, 200, 500 ఉందో ఆ కరెన్సీకి వాడేటువంటి పేపర్ ఇవాళ ఈ పాస్ పుస్తకంలో అంటే దీని ఆలస్యమైన నిదానమైన ఖచ్చితమైన ఆస్తి హక్కు ఆ రైతు కుటుంబానికి ఇవ్వాలన్న తపన తాపత్రయం ఇవాళ కూటమి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రికి చెప్పి మీకు తెలియజేస్తుంది. ఇది వచ్చి చల్లకాయత మీద వేసినటువంటి పేరు చూడండి. మీరు చూడండి, ప్రభుత్వ పాస్ పుస్తకానికి ఈ పేపర్కి తేడా చూడండి. మీరు గమనించండి రైతులు. అది ఇది చించేస్తారో బుట్టలో వేస్తారో లేకుంటే పొయ్యిలోకి ఎక్కడన్నా అవసరమైతే ఇప్పుడు ఏదో గ్యాస్ యుద్ధం వల్ల స్టేట్ అంటారో దీన్ని వాటిని వేసి తగలబెట్టి ఏమన్నా పులుసు కాసుకోండి. దానికి కూడా పనికిరాని పుస్తకం ఇచ్చారు. 90 లక్షలు ఇచ్చారు. మీ అదృష్టం ఈ ఊరికి రాలా. ఈ ఊరిలో ఇటువంటి పంపిణీ చేయకపోయినా ఈ ప్రభుత్వం అన్నారెడ్డి పాలన రైతాంగాన్ని ఆదుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. ఏముంది దీంట్లో? గీత ఉందా? రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గీత ఉందా దీంట్లో? మీ దగ్గర ఉన్న నోట్లో కూడా చూసుకోండి. అది లేకపోతే మళ్ళీ దొంగ నోట్ అవుతుంది. ఇక్కడ గీత ఉందా? బిట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి 500 రూపాయలు. ఇది ఏ రూపాయలు? రూపాయి కాగితం నుంచి ఉంటుంది. ప్రతి దాంట్లో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ లైన్ ఉంటుంది. ఆ చైన్ లైన్ ఉంటే అది మంచి కాగితం. ఇది ఏ చేసినా 500 రూపాయలు లెక్క పెట్టేది అయిందంటారు చూడు మన వాళ్ళు అప్పుడప్పుడు కూడా. అట్లా లెక్క పెట్టేసిన 500 వేసినట్టే. దీనికి కూడా అటువంటి లైన్ పెట్టే మీకు ఇచ్చారు. ఆలోచనతో ఈ రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఈ పాస్ పుస్తకాలు తయారు చేస్తారు. ఇది దొంగ పాస్ పుస్తకం కాదు. మరి దీంట్లో చూసుకోండి, అక్కడ గీత ఉందా? ఎక్కడ పట్టుకొచ్చారయ్యా ఇది? ఎట్లా వేయగారయ్యా బాబు? ఈ దొంగ నోట్లు పంచే వాళ్ళకి ఎట్లా కాపురాలు చేశారు బాబు గ్రామాలు? ఎప్పుడైనా పొరపాటు ఇక్కడ పుస్తకం తీసుకొచ్చి 1 ఎకరా 2 ఎకరాలు కొనుక్కున్నామంటే చదువు. కాబట్టి ఇన్ని విధాల మోసం చేసి దగా చేసి రాష్ట్రంలో 185% ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేయడానికి చేసిన ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది అని అంటే ఇస్తాను.